నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ఆమెన్. దేవుని ప్రియులారా, ఎలాంటి నమ్మిక మనం ఉంచినప్పుడు మనం దేవుని మహిమను చూడగలుగుతాం? లోకంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. అలాగని నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరు దేవుని మహిమను చూస్తున్నారా అంటే లేదు. కారణం, దేవుని యందు నమ్మిక ఉంచాలి. అయితే ఎలాంటి నమ్మిక అంట? కీర్తన 44వ చరణంలో రాయబడి ఉంటుంది, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనుడి అని ఉంటుంది. అలాంటి వాడు ధన్యుడంట, వాడు దేవుని మహిమను చూడగలుగుతాడు. దేవుని ప్రియులారా, ఈరోజు మనం దేనిని లక్ష్య పెడుతున్నాం? దేవుని యందు లక్ష్యం ఉంచి ఆయన నమ్ముకోవడం వల్ల దేవుని మహిమను చూస్తాం. లోకంలో ఉన్న వారినైనా లక్ష్య పెడితే ఆయన మహిమను చూడలేం.